అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్యే గొప్ప, ఎమ్మెల్సీ గొప్ప, ఇద్దరిలో ఎవరి పాత్ర ఏంటి, ఎవరి అర్హతలేంటి, ఈ విషయంలో ఓ క్లారిటీ ఉండాలి. లేదంటే పొలిటికల్ గా పెద్ద రచ్చే జరుగుతుంది. ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు చూస్తుంటే అదేం నిజం అనిపిస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య రచ్చ దేనికోసం? వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతోంది? పంతం నీదా నాదా, అటు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇటు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ. పాలకొండలో ప్రోటోకాల్ రచ్చ. ఉత్తరాంధ్ర రాజకీయం ఉడుకు మీద కనిపిస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తలెత్తుతున్న ప్రోటోకాల్ వివాదం రాజకీయంగా రగడకు కారణమవుతోంది. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. పాలకొండలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీని అనుమతించకపోవడం అగ్గిరాజేసింది. వచ్చి తీరుతానని ఎమ్మెల్సీ, ఆయన ఉంటే తాను రాను అంటూ ఎమ్మెల్యే, ఇలా ఎవరికి వారు పట్టుదలకు పోతుండడం పొలిటికల్ గా పెద్ద దుమారానికి దారితీస్తోంది. ఈ రచ్చకు కారణాలు ఎన్నున్నాయో ట్విస్టులు అన్నే ఉన్నాయి. ఎమ్మెల్సీ విక్రాంత్ పాలకొండ నియోజకవర్గానికి చెందినవారే అయినప్పటికీ స్థానిక మండల కేంద్రంలోనే నివాసం ఉంటున్నప్పటికీ ఆయన ఓటు హక్కు మాత్రం ఇదే నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం నీలానగరంలో ఉంది. దీన్ని సాకుగా చూపుతున్న అధికారులు ఓటు హక్కు ఉన్న వీరఘట్టం మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు మాత్రమే విక్రాంత్ అర్హులని వాదిస్తున్నారు. పొరుగు మండలమైన పాలకొండ మండల సమావేశానికి ఎలా వస్తారని స్థానిక ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడమే కాదు, ఇటీవల జరిగిన పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్సీని గేటు దగ్గరే పోలీసులతో అడ్డగించి వెనక్కి పంపించేశారు. ఆ తర్వాతే ఎమ్మెల్యే హోదాలో సమావేశానికి హాజరయ్యారు నిమ్మక జయకృష్ణ. ఈ వ్యవహారం నియోజకవర్గంలో పొలిటికల్ గా మంటలు పుట్టిస్తోంది. ఈ అంశంలో అసలు ట్విస్ట్ ఏంటంటే, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా ఎమ్మెల్సీ విక్రాంత్ కు ఎంపీడీఓ విజయరంగారావు నుంచి మొదట ఆహ్వానం అందిందట. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, సమావేశం రోజు నాటికి ఎంపీడీఓ విజయరంగారావు సెలవు పెట్టేశారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా ఉన్న మురళీధర్ ఎమ్మెల్సీకి ఆహ్వానం అందినట్టు తనకు సమాచారం లేదని చెబుతున్నారు. అంతేకాదు, సమావేశానికి వచ్చేందుకు ఎమ్మెల్సీ అనర్హుడని చెప్పడం మరో ట్విస్ట్. సమావేశ మందిరం బయట పోలీసులకు ఎమ్మెల్సీకి మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. పోలీసులను తోసుకుంటూ సమావేశ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నించడం ఉద్రిక్తతలకు కారణమైంది. దీనిపై ఎంపీడీఓ నుంచి రాతపూర్వకంగా లెటర్ తీసుకున్నాకే ఎంపీటీసీ సభ్యులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వైసీపీ సభ్యులు లేకుండానే సమావేశం కొనసాగింది. ఎమ్మెల్యే హోదాలో మండల పరిషత్కు వచ్చిన జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ నివాసం ఉండేది కూడా వీరఘట్టంలోనే. ఆయన ఓటు కూడా అక్కడే ఉంది. దీంతో ఎమ్మెల్యే ఎలా అర్హుడయ్యారు, పెద్దల సభకు చెందిన విక్రాంత్ ఎలా అనర్హుడయ్యారంటూ అధికారులపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. గతంలో లేని రూల్స్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడి నుంచి వచ్చాయని ఎమ్మెల్సీ విక్రాంత్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎమ్మెల్సీ విక్రాంత్ ని అడ్డుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలోనూ ఇదే రచ్చ జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలకొండ నియోజకవర్గంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకోవడం ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ప్రత్యేకించి ఎమ్మెల్సీ విక్రాంత్ ను టార్గెట్ చేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. స్థానిక రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఇదంతా రాజకీయంగా పట్టు సాధించేందుకు జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ చేస్తున్న ప్రయత్నమనే ముచ్చట బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ ఈ అంశమే కుదిపేసింది. జడ్పీ చైర్మన్ పిరియా విజయ సహా మెజార్టీ వైసీపీ సభ్యులే ఉండటంతో ఈ వ్యవహారం రచ్చరేపింది. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ విక్రాంత్ ఆడిన పొలిటికల్ గేమ్ ఎమ్మెల్యే జయకృష్ణకు కోపం తెప్పించిందట. అందుకే ఇప్పుడు ఆయన రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే వీరి రాజకీయాలకు అనవసరంగా బుక్ అయిపోతున్నామని అధికారులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా నేతల తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.